నిన్నెప్పుడైనా ఎవరైనా కంప్లీట్గా ఇగ్నోర్ చేసిండ్రా? నీ మెసేజ్ చూసి వదిలేసి నీ కాల్ లిఫ్ట్ చేయకుండా అసలు నువ్వనే ఒకడివి ఈ భూమి మీద ఉన్నావని మర్చిపోయినట్టు బిహేవ్ చేసిండ్రా? అందులో కూడా ఎక్కువ బాధ కలిగించే విషయం ఏంటంటే నేను సరిపోని వాడినా అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడం. కానీ నిజం ఏంటంటే నిన్ను ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళ వెంట పడటం నువ్వు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే నువ్వు వాళ్ళ వెంట పరిగెత్తడం ఆపి నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన రోజు నుంచే వాళ్ళ రిగ్రెట్ మొదలవుతుంది. ఈ వీడియోలో మ్యానిపులేషన్ కాదు, రివెంజ్ కాదు, సెల్ఫ్ గ్రోత్ ద్వారా వాళ్ళే నిన్ను గుర్తు చేసుకునేలా ఎలా మారాలో తెలుసుకుందాం. పార్ట్ 1, వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తారు. ముందుగా ఒక విషయం అర్థం చేసుకో, ప్రతి ఒక్కరూ నిన్ను ఇగ్నోర్ చేయడానికి కారణం నువ్వు వర్త్లెస్ కావడం కాదు. కొన్నిసార్లు వాళ్ళు నిన్ను ఏ టైంలోనైనా అవైలబుల్ ఉంటావని అనుకుంటారు, లేదా ఈజీగా దొరికే వాటి వాల్యూ చాలామందికి తెలియదు. ఇంకొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఫోన్స్ ఉన్నాయి. ఒక ఫోన్ ప్రతి షాప్లో దొరుకుతుంది, మరొక ఫోన్ లిమిటెడ్ ఎడిషన్. మీరు ఏ ఫోన్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు? లిమిటెడ్ ఎడిషన్కే కదా, ఎందుకంటే స్కేర్సిటీ అనేది వాల్యూని క్రియేట్ చేస్తుంది. అదే రూల్ రిలేషన్షిప్లో కూడా పనిచేస్తుంది. నువ్వు ఎప్పుడు అవైలబుల్గా ఉంటూ, ఎప్పుడు ఫస్ట్ మెసేజ్ చేస్తూ, ఎప్పుడు ఎస్ అంటే నీ ప్రెజెన్స్ కామన్ అయిపోతుంది. నువ్వు చెడ్డవాడేవి కాబట్టి కాదు, నువ్వు చాలా ప్రిడిక్టబుల్ అయ్యావు కాబట్టి. పార్ట్ 2, చేజింగ్ ఆపు. ఇది వినడానికి కష్టం, కానీ లైఫ్లో ఇదొక పవర్ఫుల్ ట్రూత్. నువ్వు వాళ్ళని ఎంత వెంటాడితే వాళ్ళంతా దూరం అయిపోతారు. ఎందుకంటే నువ్వు వెంట పడితే నీ హ్యాపీనెస్ అనేది వాళ్ళ మీదే డిపెండ్ అయ్యిందని వాళ్ళకు ఒక సిగ్నల్ వెళ్తుంది. అలాంటి డెస్పరేషన్ ఏ రిలేషన్షిప్లోనైనా అట్రాక్షన్ని తగ్గిస్తుంది. కాబట్టి వాళ్ళ వెంట పడద్దు. అంటే గేమ్స్ ఆడమని కాదు, సైలెంట్గా నీ లైఫ్ని బిల్డ్ చేసుకోని అర్థం. మళ్ళీ మెసేజ్ చేయొద్దు, ఇండైరెక్ట్ స్టేటస్లు పెట్టొద్దు, మ్యూచువల్ ఫ్రెండ్స్ని అడగొద్దు. సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు, అది పవర్. ఆ సైలెన్స్లో నీ ఎనర్జీ అనేది వాళ్ళ మీద కాకుండా నీ ఫ్యూచర్ మీద పెట్టు. పార్ట్ 3, అన్రికగ్నైజబుల్ వర్షన్గా మారడం. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. నిన్ను నువ్వు అడుగు, 6 మంత్స్ తర్వాత వాళ్ళు నన్ను చూస్తే అదే పర్సన్ కనిపిస్తాడా? కనిపించకూడదు. జిమ్కి వెళ్ళు, బుక్స్ చదువు, న్యూ స్కిల్స్ నేర్చుకో, కాన్ఫిడెన్స్తో మాట్లాడటం ప్రాక్టీస్ చేయి, కెరీర్ మీద ఫోకస్ పెట్టు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకో. నీ గోల్ అనేది వాళ్ళని ఇంప్రెస్ చేయడం కాదు, నీ ఫ్యూచర్ వర్షన్ని ఇంప్రెస్ చేయడం. ప్రజలు మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని అనవసరంగా వదులుకున్నామని ఫీల్ అవుతారు, అంతేగాని నాతో ఉండు అని అడుక్కుంటే కాదు. ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ఇష్టపడతాడు. ఒకరోజు ఆమె రిప్లై ఇవ్వడం ఆపేస్తుంది. అతను మళ్ళీ మెసేజ్ చేశాడు, మళ్ళీ కాల్ చేశాడు. తను చేయని తప్పుకు కూడా సారీ చెప్పాడు, కానీ ఏం మారలేదు. ఒకరోజు అతను చాట్ డిలీట్ చేశాడు, కోపంతో కాదు, యాక్సెప్టెన్స్తో. తర్వాత 1 సంవత్సరం పాటు తన లైఫ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. జిమ్, బిజినెస్, పబ్లిక్ స్పీకింగ్, బుక్స్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ తన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అతన్ని చూసింది. అప్పుడు ఆమె కనిపించింది ఒకప్పుడు ఉన్న అబ్బాయి కాదు, కంప్లీట్గా న్యూ వెర్షన్. ఈసారి ఆమె మాట్లాడాలని ప్రయత్నించింది. అతను నవ్వుతూ రెస్పెక్ట్తో మాట్లాడి తన దారిలో తను వెళ్ళిపోయాడు. ఆమెకు వచ్చిన రిగ్రెట్ అతని రివెంజ్ వల్ల కాదు, అతని గ్రోత్ వల్ల. పార్ట్ 4, సక్సెసే నీ ఆన్సర్. చాలామంది నువ్వు బ్రేక్ అయిపోతావని అనుకుంటారు. వాళ్ళను సర్ప్రైజ్ చేయి. ఆర్గ్యుమెంట్స్తో కాదు, ఎమోషనల్ పోస్ట్తో కాదు, ఫేక్ హ్యాపీనెస్తో కాదు, రియల్ సక్సెస్తో. గుర్తుంచుకోండి, సక్సెస్ అనేది మీకు ఇచ్చిన అవమానానికి ఒక గట్టి రిప్లై. నీ ప్రోగ్రెస్ని షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఒకరోజు వాళ్ళే నోటీస్ చేస్తారు. అదే అసలైన విక్టరీ. ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, కొన్నిసార్లు నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళు ఎప్పటికీ రిగ్రెట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఈ జర్నీ అనేది వాళ్ళను మార్చడానికి కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి. వాళ్ళు నిన్ను అనవసరంగా వదులుకున్నామని బాధపడితే అది ఒక పెద్ద బోనస్. బాధపడకపోయినా నువ్వు స్ట్రాంగ్ అయ్యావు, కాన్ఫిడెంట్ అయ్యావు, హెల్దీ అయ్యావు, సక్సెస్ అయ్యావు. అది అసలైన గెలుపు. కాబట్టి వాళ్ళని ఎలా బాధపడేలా చేయాలి అని అనుకోవడం మానేసి దానికి బదులు నాకు ఎవరి వ్యాలిడేషన్ అవసరం లేకుండా ఎలా బతకాలని అడుగు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిన రోజు నువ్వు ఇప్పటికే గెలిచినట్టే. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఒక విషయం చెప్పండి. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేశారా? ఆ ఎక్స్పీరియన్స్ నీకేం నేర్పించింది? గుర్తుంచుకో, నీ బెస్ట్ రివెంజ్ వాళ్ళను మిస్ అయ్యేలా చేయడం కాదు, నువ్వు నీ బెస్ట్ వెర్షన్గా మారడం. థ్యాంక్ యూ. జై హింద్.